వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. ఆర్ఆర్బి పరీక్షల కొరకు జనరల్ సైన్స్ ప్రశ్న జవాబులను మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఈ వీడియోని మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని తెలుసుకుంటారు. ఎగ్జామ్స్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రశ్న ఏమిటంటే, సిల్వికల్చర్ అంటే ఏమిటి? సిల్వికల్చర్ అంటే ఏమిటి అని ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ అడవులను పెంచడం మరియు వాటి యొక్క నిర్వహణను చూసుకోవడము. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సిల్వికల్చర్ అంటే అడవులను పెంచడం, వాటి నిర్వహణను చూసుకోవడము. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, బయోడిగ్రేడబుల్ పదార్థాలకు ఉదాహరణ ఇవ్వండి. దీని యొక్క ఆన్సర్ కాగితం, ఆకులు, పండ్లు, తొక్కలు. బయోడిగ్రేడబుల్ అంటే పదార్థాలు భూమిలో కలిసిపోవడము, రైట్? అంటే వాతావరణ పొల్యూషన్ని కలిగించకుండా ఉండడము. ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు. బయోడిగ్రేడబుల్ కానిటువంటి పదార్థాలకు ఉదాహరణ ఇవ్వండి అని అడిగినప్పుడు వాటికి ఆన్సరు ప్లాస్టిక్ వస్తువులు. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే, యూట్రిఫికేషన్ అంటే ఏమిటి? యూట్రిఫికేషన్ అంటే జలాశయాలలో పోషకాలు అధికమవడం వల్ల ఆల్గే వృద్ధి. ఆల్గే అనేది ఒక రకమైన మొక్క. ఇది జలాశయాలలో వాటికి కావాల్సిన పోషకాలు ఎక్కువ అవడం వలన ఈ ఆల్గే అనేది బాగా డెవలప్ అయిపోతుంది. ఓకే, సో యూట్రిఫికేషన్ అంటే ఏమిటి అన్నప్పుడు జలాశయాలలో పోషకాలు అధికమవడం వలన ఆల్గే వృద్ధి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విద్యుత్ మోటార్ను శక్తిని ఏ యాంత్రిక శక్తిగా మారుస్తుంది? చాలా ఇంపార్టెంట్. సో విద్యుత్ మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది, రైట్? సో విద్యుత్ మోటార్ అనేది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. కాబట్టి దానికి ఆన్సర్ విద్యుత్ శక్తి. చాలా సందర్భాలలో ఈ ప్రశ్నను అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది ఏది అని అడుగుతారు. దానికి ఆన్సర్ మోటార్, విద్యుత్ మోటార్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, ఒక వస్తువు యొక్క వేగం రెట్టింపు అయితే దాని గతిజ శక్తి ఎంత? చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 రెట్లు. సో దీనికి ఫార్ములా KE = 1/VT². గతి శక్తి అనేది చలించే వస్తువులలో ఉండేటువంటి శక్తి. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. ఈ ప్రశ్నను ఈ రకంగా కూడా అడుగుతూ ఉంటారు. చలించే వస్తువులలో ఉండేటువంటి శక్తి ఏది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ గతి శక్తి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి స్థితి శక్తి అని ఆన్సర్ ఇస్తూ ఉంటారు. ఈ 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. చలించే వస్తువులలో ఉండేటువంటి శక్తి గతి శక్తి, అలాగే చలించకుండా స్థిరంగా ఉండే వస్తువులలో ఉండే శక్తి స్థితి శక్తి అని అంటారు. సో ప్రశ్న ఏమిటంటే, ఒక వస్తువు యొక్క వేగము రెట్టింపు అయినప్పుడు, ఓకే, డబల్ అయినప్పుడు దాని యొక్క గతి శక్తి ఏమంటారు? ఇంగ్లీష్లో అయితే కైనెటిక్ ఎనర్జీ అని అంటారు. సింపుల్గా 4 రెట్లు అవుతుంది అది. ఓకే, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి 2 రెట్లు అనుకుంటారు రెట్టింపు అంటే. కానీ కైనెటిక్ ఎనర్జీలో దాని యొక్క స్పీడ్ కనుక వేగం రెట్టింపు అయితే, సో కైనెటిక్ ఎనర్జీ చలించే ఒక వస్తువు దాని యొక్క స్పీడ్ రెట్టింపు అయితే దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ అంటే గతిజ శక్తి 4 రెట్లు పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీకి సూత్రం KE = 1/2mv². ప్రశ్న ఈ రకంగా కూడా అడుగుతూ ఉంటాడు. సో గతిశక్తి యొక్క సూత్రం ఏమిటి అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ KE = 1/2mv². KE అంటే కైనెటిక్ ఎనర్జీ అని అర్థము.
మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఉష్ణాన్ని బాగా తిరస్కరించే పదార్థాలను ఏమంటారు? ఉష్ణ బంధకాలు. ఓకే, ఇంగ్లీష్లో అయితే ఇన్సులేటర్స్ అని అంటారు. సో ఇవి టెంపరేచర్ని రెసిస్ట్ చేయగలుగుతాయి. ఉదాహరణకు థెర్మోకాలు ఇటువంటివి. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఉష్ణాన్ని బాగా తిరస్కరించే పదార్థాలు లేదా నిరోధించే పదార్థాలు ఏమంటారు అన్నప్పుడు ఉష్ణ బంధకాలు. దీని యొక్క ఆన్సర్ ఇన్సులేషన్. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. బృహస్పతి. సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది అని అడిగినప్పుడు బృహస్పతి. సో ఈ ప్రశ్నను ఇండైరెక్ట్గా కూడా అడుగుతూ ఉంటారు. మన సూర్య వ్యవస్థలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క ప్రత్యేకత ఏమిటి అని అడిగినప్పుడు ఇది అన్నిటికన్నా, అన్ని గ్రహాల కన్నా కూడా చాలా పెద్ద గ్రహము. ఇంగ్లీష్లో దీనిని ప్లానెట్ అని అంటారు, బృహస్పతి. సో ఇంగ్లీష్లో జూపిటర్. రైట్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు? చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. యాంత్రిక తరంగాలు. సో మెకానికల్ వేవ్స్. ధ్వని తరంగాలు ఏ తరంగాలు అని అడిగినప్పుడు ఇవి యాంత్రిక తరంగాలు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే గాల్వనైజేషన్ ప్రక్రియలో ఏ లోహం ఉపయోగింపబడుతుంది? దీని యొక్క ఆన్సర్ జింక్. గాల్వనైజేషన్ ప్రక్రియలో ఏ లోహం ఉపయోగపడుతుంది అన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ జింక్. అలాగే ఫోటోసింథసిస్ సమయంలో విడుదలయ్యేటువంటి వాయువు ఏది? ఆన్సర్ ఆక్సిజన్. ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ. మొక్కలు వాటికి కావలసిన ఆహార పదార్థాలను సూర్యరశ్మి నుంచి తయారు చేసుకుంటాయి. జరిగే ప్రక్రియ ఆకులలో జరుగుతుంది. ఓకే, సో ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని అంటారు. సో ఆ టైంలో విడుదలయ్యేటువంటి వాయువు ఏది అన్నప్పుడు ఆక్సిజన్. చాలా చాలా ఇంపార్టెంటు. ఓకే, సో మొక్కలు అనేటివి కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఇదే ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు. ఫోటోసింథసిస్ సమయంలో మొక్కలు ఏ వాయువును వినియోగించుకుంటాయి, ఏ వాయువును తీసుకుంటాయి అని అడిగినప్పుడు ఫోటోసింథసిస్ ప్రాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకుంటాయి, ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంటు. కాబట్టి మనందరి యొక్క బాధ్యత మొక్కలను పెంచడము, అడవులను పరిరక్షించడము. దీనివలన పర్యావరణ సమతుల్యాన్ని పరిరక్షించవచ్చును. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదల కాకుండా దాని నుంచి మనం రక్షణ పొందవచ్చును. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ఏది? జడత్వ నియమం. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. న్యూటన్ నియమాల్లో 3 నియమాలు ఉంటాయి. న్యూటన్ ఫస్ట్ నియమము, న్యూటన్ సెకండ్ నియమము, న్యూటన్ మూడవ నియమము. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా అని. ఇందులో రెండింటిని ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఫస్ట్ లా గురించి, థర్డ్ లా గురించి. ఓకే, సో ఫస్ట్ లా అంటే జడత్వము. జడత్వం గురించి మీకు చెప్పాలి అంటే ఇనర్షియా. ఏదైనా ఒక వస్తువు కదలకుండా ఉన్నంత వరకు, అంటే ఏదైనా ఒక వస్తువు దాని మీద అదనమైనటువంటి శక్తి ప్రయోగింపబడనంత వరకు, అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఆ యొక్క వస్తువు అదే స్థితిలోనే ఉంటుంది. మరొక ఉదాహరణ కూడా చెప్పవచ్చును. మనం కారు, బస్సు ఇటువంటి వాటిల్లో కూర్చొని ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు డ్రైవర్ సడన్గా బ్రేక్లు వేసినప్పుడు మనం ముందుకు వెనకకి తోలుతాము. అది ఇనర్షియా కారణంగా. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటంటే విద్యుత్ ఫ్యాను మనం స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ కూడా కొంత టైము
తిరుగుతుంది. దానికి గల కారణము జడత్వము. ఇవన్నీ కూడా ఏ నియమం ప్రకారంగా అన్నప్పుడు న్యూటన్ యొక్క మొదటి గమన నియమం. చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్. న్యూటన్ సెకండ్ నియమం ఉన్నప్పుడు F = ma, అది ఫోర్స్ అన్నట్టు. F = ma, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అలాగే న్యూటన్ థర్డ్ నియమం అని అడిగినప్పుడు మనం ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా. అది అంటే చర్య ప్రతిచర్య, దానిని థర్డ్లా అని అంటారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంటు. రాకెట్ ప్రయోగింపబడే సమయంలో రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోవడం ఏ నియమం ప్రకారంగా పనిచేస్తుంది అని అడిగినప్పుడు న్యూటన్ ఫస్ట్ లానా, న్యూటన్ సెకండ్ లానా, న్యూటన్ థర్డ్ లానా, ఏది కాదు అని ఆప్షన్లు ఇచ్చుంటారు. సో రాకెట్ పనిచేయడం అనేది న్యూటన్ థర్డ్ లా అన్నట్టు. సో చర్య ప్రతిచర్య నియమం ప్రకారంగా ఆ యొక్క రాకెట్ అనేది పనిచేస్తుంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏమిటి? స్కర్వీ. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది అన్నప్పుడు దీని యొక్క ఆన్సర్ స్కర్వీ. అలాగే సిట్రజిన్ పండ్లల్లో లభించేటువంటి విటమిన్ ఏది అని అడుగుతారు. దానికి ఆన్సర్ విటమిన్ సి. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకే. విటమిన్ సి లోపం వలన మనం వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము. కాబట్టి ప్రతిరోజు కొంతమేరకు విటమిన్ సి అవైలబిలిటీ ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే భూకంపాలను కొలిచేటువంటి పరికరం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సిస్మోగ్రాఫ్, రైట్. సో భూకంపాలను కొలిచే పరికరం ఏది అని అడిగినప్పుడు ఆన్సర్ సిస్మోగ్రాఫ్. ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. సిస్మోగ్రాఫ్ పరికరంతో దేనిని కొలుస్తారు లేదా ఎందుకు ఉపయోగిస్తారు అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ భూకంపాలను కొలవడానికి. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విద్యుత్ బల్బ్ యొక్క సూత్రం ఏమిటి? సో విద్యుత్ ప్రవాహం వల్ల ఫిలమెంట్ వేడికి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, రైట్. సో విద్యుత్ బల్బ్లో, ఎలక్ట్రిసిటీ బల్బ్లో లోపల ఫిలమెంట్ అనేది ఉంటుంది. ఆ ఫిలమెంట్ టంగ్స్టన్ అనేటువంటి మెటీరియల్తో తయారు చేస్తారు. టంగ్స్టన్ మెటీరియల్కు హై ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే కరెంటు విద్యుత్తు ఆ టంగ్స్టన్ ఫిలమెంట్ గుండా ప్రవహిస్తుందో ఆ టైంలో ఆ యొక్క హై రెసిస్ట్ ఉన్నటువంటి ఆ ఫిలమెంట్ విద్యుత్తును ఆపడానికి ప్రయత్నం చేస్తుంది, ఓకేనా. సో ఎప్పుడైతే మెటీరియల్కు హై రెసిస్టెన్స్ అనేది ఉంటుందో ఆ విద్యుత్ నిరోధించే ప్రక్రియలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది, ఓకే. సో ఆ వేడి కారణంగా మనకు కాంతి అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 10 kg 10 kgలు మరియు వేగం 5 m/s అయితే దాని గతిశక్తి ఎంత? ఇందాక మీకు వివరించాను గతిశక్తి చలించే వస్తువులకి ఉంటుంది అనేసి. ఈ ప్రశ్న చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక ప్రాబ్లమ్స్ ఇస్తారు, అది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలంటే మీకు సూత్రం తెలిసి ఉండాలి. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². ఆ సూత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కైనెటిక్ ఎనర్జీ యొక్క సూత్రం ఏమిటి అని అడిగినప్పుడు k ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². అలాగే ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, ద్రవ్యరాశి అన్నాడు. ద్రవ్యరాశి అంటే మాస్ m
రైట్. ఇక్కడ ఎమ్ ఉంది కదా, ఈ ఎమ్. అలాగే వేగం అంటే వెలాసిటీ ఏడిచ్చాడు. ఓకే. సో ఈ సూత్రం గనక మీకు గుర్తు ఉంటే అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 1/2 mv². ఈ సూత్రం ప్రకారంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 1/2ను ఇటు రాసుకుంటారు. ఎం అంటే మాసు, ద్రవ్యరాశి ఎంత ఇచ్చారు, బరువు 10 కేజీలు. ఇక్కడ ఈ 10 కేజీలని రాసుకుంటారు. ఓకే. ద్రవ్యరాశి అంటే బరువు 10 కేజీలు. అలాగే వెలాసిటీ వేగాన్ని వెలాసిటీ v². సో ఫైనల్గా కేఈ ఈజ్ ఈక్వల్ టు mv². ఈ సూత్రం ప్రకారంగా 1/2 × 10 × 5². దీన్ని చేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఓకే. దాని యొక్క ఆన్సర్ 125J. ఇది నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక కాయిల్ అంటే ప్రైమరీ కాయిల్ 200 వోల్ట్లు అందిస్తే ద్వితీయ కాయిల్ సెకండరీ కాయిల్లో 50 వోల్ట్స్ పొందడాన్ని ఏ నిష్పత్తి ఉండాలి? సో ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిలు సెకండరీ కాయిలు అనేటివి ఉంటాయి. ఓకే. సో ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ కాయిల్లో ఇంత వోల్టేజ్ అనేది ఇచ్చినప్పుడు సెకండరీ కాయిల్లో 50 వోల్టేజ్ పొందాలి. అంటే ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే ప్రైమరీ కాయిల్లో అంటే ఇన్పుట్లో ఎక్కువ ఇచ్చి అవుట్పుట్ అంటే సెకండరీ కాయిల్లో తక్కువ వోల్టేజీ పొందడాన్ని దీనిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మరు అని అంటారు. సో ఈ నిష్పత్తి గురించి తెలుసుకోవాలంటే మీకు దీని గురించి ఈ సూత్రము తెలియాలి. ఈ సూత్రం ఏంటంటే వోల్టేజ్ ఇన్ ప్రైమరీ కాయిల్ డివైడెడ్ బై వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్. ఇందులో ఇచ్చారు కదా, ప్రైమరీ కాయిల్లో 200 వోల్టేజీ ఇచ్చామన్నారు, సెకండరీ కాయిల్లో 50 వోల్టేజీ పొందాలి అన్నారు. కాబట్టి దీని యొక్క ఫార్ములా వోల్టేజ్ ఇన్ ప్రైమరీ కాయిల్ డివైడెడ్ బై వోల్టేజ్ ఇన్ సెకండరీ కాయిల్. దీనిని విపి అంటే ప్రైమరీ కాయిల్ వోల్టేజీ, విఎస్ అంటే సెకండరీ కాయిల్ వోల్టేజీ. సో ఇది ఇక్కడ ఇది చూసుకోండి ఎన్పిఎన్ఎస్. ఓకే. సో ఇక్కడ ఎన్పిఎన్ఎస్ అంటే కాయిల్ అవి, రైట్. నార్త్ పోల్ సౌత్ పోల్ అంటాం కదా, ఆ కాయిల్ ప్రకారంగా ఈ యొక్క ఆన్సర్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాని యొక్క నిష్పత్తి 4:1. 4:1 ఎట్లయింది? ఈ యొక్క 200 డివైడెడ్ బై 50. సో దీన్ని చేస్తే 4:1% అనేది వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కాంతి తరంగాలు ఏ రకమైన తరంగాలు? కాంతి తరంగాలు అనేటివి విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. కాంతి తరంగాలు ఏ రకమైన తరంగాలు అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఒక కారు 60 కిలోమీటర్ గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే వేగాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. ఒక కారు అనేది ఒక గంటకు 60 కిలోమీటర్లు వేగంతో వెళ్తూ ఉన్నప్పుడు ఆ వేగాన్ని ఇక్కడ ఇచ్చారు కదా, అంటే 60 కిలోమీటర్ పర్ అవర్ని ఇచ్చారు కదా, దీనిని మీటర్ పర్ సెకండ్లోకి మార్చమని అడుగుతూ ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. వెరీ సింపుల్. ఇక్కడ దీని యొక్క ఆన్సర్ 16.67. ఓకే. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కిలోమీటర్కి ఎన్ని మీటర్స్ నోట్ చేసుకోండి. సో 100, అది కిలోమీటర్కి 100 మీటర్స్. అలాగే హవర్స్కి ఎన్ని సెకండ్లు? హవర్స్కి ఎన్ని సెకండ్లు ఉంటుంది చూడండి. హవర్ అంటే 60 నిమిషాలు. ఓకే. సో 1 నిమిషానికి 60 సెకండ్లు అంటే 3600. ఓకే. సో 60 × 60 ఎంత అవుతుంది? 3600 సెకండ్లు. సో ఈ విధంగా 60 రైట్ ఇంటూ
ఓకే, కిలోమీటర్ అంటే 100 మీటర్లు కదా. సో 1000 మీటర్లు డివైడెడ్ బై 3600 వేస్తే దీని యొక్క ఆన్సర్ ఇలా వస్తుంది. లేదా మీరు షార్ట్ కట్ ఫామ్లో సింపుల్గా చూసుకోవాలనుకున్నప్పుడు 1 కిలోమీటర్ పర్ హవర్ ఈజ్ ఈక్వల్ టు 5/18 మీటర్ పర్ సెకండ్. సో దీనిని సింపుల్గా 60 × 5/18 వేసుకున్న ఆన్సర్ వస్తుంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? దీని యొక్క ఆన్సర్ CaOCl2 కాల్షియం ఆక్సిక్లోరైడ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక సూత్రం ఏమిటి అని అడిగినప్పుడు ఇది ఆన్సర్ కాల్షియం ఆక్సిక్లోరైడ్. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అలాగే మరొక ప్రశ్న, వాండర్ వాల్స్ శక్తులు ఏ రకమైన అణువుల మధ్య పనిచేస్తాయి? అధ్రువ అణువుల మధ్య, నాన్ పోలార్ మాలిక్యూల్స్. ప్రశ్న ఏమిటంటే వండర్ వాల్స్ శక్తులు ఏ రకమైన అణువుల మధ్య పనిచేస్తాయి? ఆన్సర్ అధ్రువ అణువుల మధ్య లేదా నాన్ పోలార్ మాలిక్యూల్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఆల్కాలి లోహాలు ఏ గ్రూప్కి చెందినవి? సో కెమిస్ట్రీలో రసాయన పట్టిక అనేది ఒకటి ఉంటుంది, టేబుల్. ఆ టేబుల్ గురించి చాలా ఎగ్జాములలో ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ఓకే, ఆల్కాలి లోహాలు ఏ గ్రూప్ చెందినవి అన్నప్పుడు గ్రూప్ 1 ఉదాహరణకు NaK. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. K అంటే పొటాషియం. అలాగే హెబర్ పద్ధతిలో ఏ రసాయనం తయారవుతుంది? హెబర్ పద్ధతిలో అమ్మోనియం రసాయనం తయారవుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు. హెబర్ పద్ధతిలో ఏ రసాయనం తయారవుతుంది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ అమ్మోనియం. కెమికల్ ఫార్ములా ఏమిటంటే NH3. ఈ ప్రశ్నను ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటారు, అమ్మోనియం యొక్క ఫార్ములా ఏమిటి అని అడిగినప్పుడు సూత్రం ఏంటి అన్నప్పుడు NH3. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, లిట్మస్ పేపర్ ఎరుపు రంగు నుండి నీల రంగుకు మారితే దాని యొక్క pH వాల్యూ ఎంత? 7 కన్నా ఎక్కువ. సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. లిట్మస్ పేపర్ ఎరుపు రంగు నుండి నీలం రంగుకు మారితే దాని యొక్క pH విలువ ఎంత అన్నప్పుడు 7 కన్నా ఎక్కువ. మరొక ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? కాలేయం, లివర్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ లివర్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది? ఇనుము. హిమోగ్లోబిన్లో ఉండే లోహం ఏది అన్నప్పుడు ఇనుము. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, నోట్ చేసుకోండి. హిమోగ్లోబిన్లో ఉండే ఏదంటే ఇనుము. సో ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఉంటుంది. సో ఇది ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి రక్తహీనత అనేది ఏర్పడుతుంది. దీని కారణంగా చాలా జబ్బులు వస్తాయి. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను మనం తీసుకోవాలి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే DNA యొక్క ద్విచరణి నమూనా డబుల్ హెలిక్స్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? వాట్సన్ మరియు క్రిక్. వాళ్ళు 1953లో తెలుసుకున్నారు. DNA అనేది ఒక నిచ్చెనలాగా ఉంటుంది కదా. సో ఇది డబుల్ హెలిక్స్ అంటారు. ఈ డబుల్ హెలిక్స్లా DNA ఉంది అని తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే వాట్సన్ మరియు క్రిక్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే మానవ శరీరంలో కణాల సంఖ్య ఎంత? మానవ శరీరంలో కణాల సంఖ్య 37 ట్రిలియన్లు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. సో సుమారుగా 37 ట్రిలియన్ల
కణాలు అనేటివి మన శరీరంలో ఉంటాయి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఇన్సులిన్ ఏ రకమైన హార్మోన్? ఇన్సులిన్ ఏ రకమైన హార్మోన్ అని అడిగినప్పుడు పెప్టైడ్ హార్మోన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. ఇన్సులిన్ ఏ రకమైన హార్మోన్? దీని యొక్క ఆన్సర్ పెప్టైడ్ హార్మోన్. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే జీవావరణ వ్యవస్థ ఎకోసిస్టంలో ఉత్పత్తిదారులు ఏవి? సో మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా, ఫోటోసింథసిస్, దానినే ప్రకాశ సంశ్లేషణ అని కూడా అనవచ్చును. ఓకే, ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాలు తయారు చేయడము. దీని యొక్క ప్రశ్న ఏమంటే జీవావరణ వ్యవస్థలో ఎకోసిస్టమ్ ఉత్పత్తిదారులు ఏవి అన్నప్పుడు మొక్కలన్నీ వస్తాయి. ఎందుకంటే ఎకోసిస్టమ్ అంటే ఇవి సూర్యకిరణాల ద్వారా ఆకులో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆ ప్రక్రియని ఫోటోసింథసిస్ అని అంటారు. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్లో విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ వాయువు ఏది? దాని యొక్క ఆన్సర్ ఆక్సిజన్. ఓకే, ఈ యొక్క కిరణజన్య ఫోటోసింథసిస్ ప్రక్రియలో విడుదలయ్యేటువంటి వాయువు ఆక్సిజను. ఈ ప్రశ్నను మరో రకంగా అడుగుతారు. కిరణజన్య సంయోగ క్రియలో ఉపయోగించుకునే వాయువు అన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మరొక ఇంపార్టెంట్ ప్రశ్న ఏమిటంటే భారతదేశంలో అతిపెద్ద అభయారణ్యం ఏది? హెమిస్ నేషనల్ పార్కు. ఇది లడఖ్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద అభయారణ్యం ఏది? ఆన్సర్ హెమిస్ నేషనల్ పార్కు లడాఖ్లో ఉంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే క్లోరోఫిల్కు ఆకుపచ్చ రంగు ఎందుకు ఉంటుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఇది. మెగ్నీషియం ఉండడం వల్ల క్లోరోఫిల్కు ఆకుపచ్చ రంగు ఎందుకు ఉంటుంది అని అడగడం వలన మెగ్నీషియం ఉండడం వల్ల ఆకుపచ్చ రంగు ఉంటుంది. మరో ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విశ్వ ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమం చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఉత్తరాఖండ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఉద్యమమే చిప్కో ఉద్యమం. సో మొదటగా ఎక్కడ జరిగింది అన్నప్పుడు ఉత్తరాఖండ్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే న్యూటన్ యొక్క 3వ గమన నియమం ఏమిటి? న్యూటన్ యొక్క 3వ గమన నియమం అంటే చర్య ప్రతిచర్య. ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఏ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన మరియు విరుద్ధమైనటువంటి ప్రతిచర్య ఉంటుంది. సో న్యూటన్ 3వ నియమం అంటేనే చర్య ప్రతిచర్య. ఓకే, మీకు సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఒక బాలుని తీసుకొని ఒక గోడకి బలంగా విసిరేసినప్పుడు మీరు ఎంత బలంగా బాల్ వెళ్ళి గోడను తాకుతుందో అంతే వేగంతో అది మళ్ళీ రివర్స్ వస్తుంది. ఓకే, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే రాకెట్ ప్రయోగం కూడా న్యూటన్ యొక్క 3వ గమన నియమం ప్రకారంగానే జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. కాంతి వేగం అంటే కాంతి వేగం ఎంత అని చాలా ప్రశ్నల్లో ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. దాని యొక్క ఆన్సర్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది శూన్యంలో. ఓకే, శూన్యంలో దీని యొక్క వేగాన్ని దీనిని ప్రామాణికంగా తీసుకుంటారు. రైట్, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. కాంతి వేగం ఎంత అన్నప్పుడు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అలాగే విద్యుత్ మోటారు ఏ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది అన్నప్పుడు విద్యుత్ శక్తి. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చే యంత్రం ఏది అని అడిగినప్పుడు దాని యొక్క ఆన్సర్ విద్యుత్ మోటార్. మరొక ప్రశ్న ఏమిటంటే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటువంటి పరికరం ఏది? ఇది ఫోటోవాల్టిక్ సెల్స్ అని అంటారు, పీవీ సెల్స్. ఓకే,
పివి సెల్స్ అని అంటారు. లేదా సోలార్ ప్యానల్ని ఈ యొక్క పివి సెల్స్తో తయారు చేస్తారు. ఆ పివి సెల్స్ అంటే ఫోటో వోల్టాయిక్ సెల్స్ అని అంటారు. ఈ ఫోటో వోల్టాయిక్ సెల్స్ సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మనకు సోలార్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టంలో ఈ యొక్క పివి వోల్టాయిక్ సెల్స్ని ఉపయోగిస్తారు. పివి సెల్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే శబ్ద తరంగాలు ఏ రకమైన తరంగాలు? యాంత్రిక తరంగాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. శబ్ద తరంగాలు ఏ తరంగాలు అన్నప్పుడు ఈ సౌండ్ వేవ్స్ అనేటివి మెకానికల్ వేవ్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? అమ్మీటర్. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. కరెంటును కొలిచేటువంటి మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏది అన్నప్పుడు అమ్మీటర్. మరొక ఈ ప్రశ్నను ఇంకో రకంగా అడుగుతారు. కరెంటును ఏ యూనిట్తో కొలుస్తారు? లేదా విద్యుత్ ప్రవాహాన్ని ఏ యూనిట్తో కొలుస్తారంటే అది యాంపియర్. ఏ అనే యాంపియర్. యూనిట్ అన్నప్పుడు యాంపియర్ని ఐతో సూచిస్తారు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న డైనమో ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది? యాంత్రిక శక్తి. మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తాను, జాగ్రత్తగా విని నేర్చుకోండి. కొన్ని విషయాలు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రైట్. మోటార్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. అంటే విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఏది? మోటారు. మరి విద్యుత్ మోటారు. మరి డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఈ రెండు ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. ఓకే. విద్యుత్ మోటారు విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఈ రెండు ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే న్యూటన్ యొక్క రెండవ గమన నియమం సూత్రం ఏమిటి? ఇందాకే మీకు వివరించాను. దీని యొక్క ఆన్సర్ F=ma. సో దీని యొక్క అర్థం ఏమిటంటే F అంటే బలము, M అంటే మాస్ అంటే ద్రవ్యరాశి, బరువు. అలాగే ఏ అంటే యాక్సిలరేషన్, తెలుగులో త్వరణం అని అంటారు. ఓకే. బలం ద్రవ్యరాశి అంటే బరువు ఇంటూ త్వరణము. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే సౌర కుక్కర్ ఏ రకమైన శక్తి రూపాంతరంపై పనిచేస్తుంది? సౌరశక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. లేదా సౌర కాంతిని అని కూడా అనుకోవచ్చును. సౌర కుక్కర్ ఏ రకమైన శక్తిని రూపాంతరణపై పనిచేస్తుంది అంటే ఇది సోలార్ కుక్కర్స్ ఉంటాయి కదా. సోలార్ కుక్కర్ ఏ నియమం ప్రకారం అన్నప్పుడు సౌరశక్తిని ఉష్ణశక్తిగా మారుస్తుంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. లాంగిట్యూడ్ వేవ్స్, అనుదైర్ఘ్య తరంగాలు. చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. ధ్వని తరంగాలు ఏ రకమైన తరంగాలు అని అడిగినప్పుడు అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడ్ వేవ్స్. సో వేవ్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. కొన్ని వేవ్స్ ఇట్లా ఉంటాయి. కానీ ధ్వని తరంగాలు అనేటివి ఈ విధంగా ఉండదు. మరి ధ్వని తరంగాలు ఎలా ఉంటాయంటే ఇలా ఈ విధంగా ధ్వని తరంగాలు అనేటివి ఉంటాయి. సో దీనిని లాంగిట్యూడ్ వేవ్స్ అని అంటారు. ఇది నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ఆమ్లం మరియు క్షారం చర్యలలో ఏర్పడే ఉత్పత్తులు ఏవి? లవణం మరియు నీరు. ఆమ్లము మరియు క్షారం చర్యలలో ఏర్పడే ఉత్పత్తులు ఏవి? లవణం మరియు నీరు. రసాయనిక ప్రతిచర్యలో వేడి శోషించబడుతుంది. ఉష్ణగ్రాహక ప్రతిచర్య. ఏ రసాయనిక ప్రతిచర్యలో వేడి శోషించబడుతుంది అని అడిగినప్పుడు ఆన్సర్ ఉష్ణగ్రాహక ప్రతిచర్య. మరో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న సబ్బు తయారీలో ఉపయోగించేటువంటి ప్రధాన
క్షారం ఏది? ఆన్సర్ సోడియం హైడ్రాక్సైడ్. సబ్బు తయారీలో ఉపయోగించేటువంటి ప్రధాన క్షారం ఏది అన్నప్పుడు సోడియం హైడ్రాక్సైడ్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ యొక్క ఉత్సాహము ప్రోత్సాహంతో డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ మరింతగా డెవలప్ అవుతుంది. కాబట్టి మీ నుంచి నేను కోరుకునే విషయం ఏంటంటే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వలన రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసేటువంటి వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అనేది మీ నోటిఫికేషన్స్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.